పదవి లేకపోవడంతో ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పదవి లేని కారణంగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని, తన మాట మాత్రం చెల్లలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇతరుల మీద ఆధారపడ్డానని, ఇంకా తనను నమ్ముకున్న వారికి ఏం చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో బుద్దా వెంకన్న పాల్గొన్నారు. పార్టీ కోసం తాను 37 కేసులు ఎదుర్కొన్నానని, అయినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం జరగలేదన్నారు. ఈ బాధలను ఆవేదనతో చెబుతున్నాను తప్ప వ్యతిరేకతతో కాదన్నారు. హ్యాపీ బర్త్డే కేశినేని చిన్ని గారు. హ్యాపీ బర్త్డే కేశినేని చిన్ని గారు. హ్యాపీ బర్త్డే కేశినేని చిన్ని గారు. పార్టీ ఓడిపోయిన డే 1 నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను. విజయసాయి రెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను అని అంటే తప్పుకో. నేను అంటే నా వెనకాతలు మీరందరూ ఉన్నారు. మీ అందరి బలంతో నేను వీళ్ళందరినీ ఎదిరించా. కొడాలని వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం. వంశీవే వాడు పిల్ల పారిపోయాడు. వాడేదో మాట్లాడుతుంటే వాడు నోరు మూయించింది నేను. అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని 37 కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి. నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం. ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు.